నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఫస్ట్ వార్త ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించిన యుద్ధం అయితే యుద్ధానికి సంబంధించిన ఒక హెడ్లైన్ అయితే ఈనాడు పేపర్కు సంబంధించి మొదటి హెడ్లైన్ దద్దరిల్లిన పశ్చిమాసియా అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే గల్ఫ్పై దాడులతో ఒత్తిడి పెంచుతున్న ఇరాన్, అయితే గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ అయితే ఒత్తిడి పెంచుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ యుద్ధాన్ని ముగిస్తామని ఆ వెంటనే మాట మార్చిన ట్రంప్, అయితే యుద్ధాన్ని అయితే ముగిస్తామని చెప్తూనే ఆ తర్వాత వెంటనే ట్రంప్ మాట మార్చారు అన్నట్టుగా తెలుస్తోంది. వెనక్కి తగ్గబోమని ఇరాన్ అయితే స్పష్టం చేసింది. ఇక చర్చలు అయితే ఉండవు, మీరు మొదలుపెట్టారు కాబట్టి ఇది ఎండ్ అయితే అవ్వదు అన్నట్టుగా ఇరాన్ కూడా మేమైతే వెనక్కి తగ్గము అంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ట్రంప్ తొలి ప్రకటనతో శాంతించిన చమురు ధరలు, అయితే ట్రంప్ అయితే చమురుకు సంబంధించి ఒక ప్రకటన అయితే చేశారు. దీంతో చమురు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి అన్నట్టుగా తెలుస్తోంది. స్టాక్ మార్కెట్లకు కూడా ఉపశమనం కలిగింది. ట్రంప్ చెప్పిన మాటలతో స్టాక్ మార్కెట్లో కూడా కాస్త ఉపశమనం కలిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అంటే టెహ్రాన్లో కదిలిపోయిన నివాస భవనాలు గోడలు 1700కు చేరిన మృతుల సంఖ్య. అయితే టెహ్రాన్లో అయితే నివాస భవనాలకు సంబంధించిన గోడలు అవన్నీ కదిలిపోయే 1700 మంది అయితే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా ఉన్నాయి. అవి కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్రమైంది అన్నట్టుగా తెలుస్తోంది. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ అయితే ప్రయోగించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఇప్పటిదాకా యుద్ధంలో మొత్తం 1700 మంది మరణించారు. అయితే ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షులు ట్రంప్ తొలుత ప్రకటించడం, ఆ తర్వాత మరింత తీవ్రంగా దాడులు చేసి హర్మూజ్ జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని ఆయనే మళ్లీ వెల్లడించాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దానికైతే మేము ఒప్పుకోము అంటూ ఇరాన్ కూడా ఏం తగ్గకుండా స్పష్టం చేయటం, ఇవన్నీ కనుక చూసుకుంటే గందరగోళం అయితే అక్కడ ఏర్పడినట్టుగా తెలుస్తోంది. ఒక పక్క ట్రంప్ యుద్ధం కాస్త ముగించే సమయం ఆసన్నమైంది అన్నట్టుగా చెబుతూనే మళ్ళీ దాన్ని వక్రీకరించి మాట్లాడి ఇవన్నీ చూసిన తర్వాత ఇరాన్ ఏమో మేమైతే వెనక్కి తగ్గం అన్నట్టుగా స్పష్టం చేయడంతో ఒక గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడినట్టుగా తెలుస్తోంది. యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90 తగ్గినట్టుగా తెలుస్తోంది. ఆయన ముగిస్తాము అన్న మాట చెప్పిన వెంటనే అయితే ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా కాస్తంత కోలుకున్నాయి గత రోజుతో పోలిస్తే అన్నట్టుగా తెలుస్తోంది. అయితే టెహ్రాన్లో అయితే బాంబుల మోత అయితే మోగినట్టుగా కూడా ఇక్కడ ఇచ్చారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో మంగళవారం మధ్యాహ్నం పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కూలిపోయాయి అంటూ శిథిలాల నుంచి అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. అయితే ఇది చమురుకు సంబంధించి, గ్యాస్కు సంబంధించి ఈ విధంగా ఉంటే హోటళ్లకు గ్యాస్ సంకటం. ఇది కేవలం గ్యాస్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మన దాకా వస్తుందిలే అనుకున్నారు, కానీ ఇది ఎక్కడి దాకా వెళ్ళిందంటే హోటల్కు కూడా గ్యాస్ సంకటం అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. మెనూలకు కుదిస్తున్న రెస్టారెంటు, అయితే సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు కష్టమేనంటున్న యాజమాన్యాలు. సరిపడా గ్యాస్ లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేయగలరు అన్న ఉద్దేశంతో ఈ విధంగా ఇవ్వటం జరిగింది. మెనూలను కుదిస్తున్న రెస్టారెంట్లు, సరఫరా మెరుగుపడకపోతే వ్యాపారాలు కష్టమే అంటూ యాజమాన్యాలు అయితే చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా అలాగే చెన్నై సహా పలు నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వివిధ శాఖల మంత్రులతో ప్రధాని మోదీ అయితే ఈ విషయం మీద భేటీ అయినట్టుగా తెలుస్తోంది. పెట్రోలియం ఉత్పత్తులు, గ్యాస్ కొరత రాకుండా చూడాలంటూ సంబంధిత మంత్రులకు, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది. నెక్స్ట్ నిత్యావసర వస్తువుల చట్టం పరిధిలోకి వంట గ్యాస్ అన్నట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ కనుక ఒకసారి మనం దీనికి సంబంధించి ఏమి ఇచ్చారు ఏంటి అని కనుక ఒకసారి మనం చూస్తే పశ్చిమాసియా సంక్షోభం మన దేశ హోటళ్ల రంగాన్ని కూడా తాకింది అన్నట్టుగా తెలుస్తోంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కోతతో పలు హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలను కుదించుకుంటూ పోతున్నాయి. దీంతో 1-2 రోజుల్లో పరిస్థితి మెరుగుపడకపోతే తమ వ్యాపారాలను ఖచ్చితంగా మూసేసుకోక తప్పదు అంటూ యాజమాన్యాలు కూడా గోల పెడుతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా వ్యాపారులు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ రంగంపై ఆధారపడిన లక్షల మంది ఉపాధి కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొన్నట్టుగా తెలుస్తోంది. అయితే
దీనిని చక్కదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే రంగంలోకి దిగారు. సంబంధిత మంత్రులతో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అయితే దేశ పౌరులకు చమురు ఎల్పీజీ కొరత లేకుండా చూడాలి, దీనికి సంబంధించి ఈ విషయాన్ని అయితే సీరియస్గా తీసుకొని ఆ కొరత అనేది లేకుండా చూడాలి అంటూ ఏ విధంగా చూడాలి ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళతో భేటీ అయ్యి వాళ్ళకి తగిన సూచనలు సలహాలు ఇచ్చి దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏముంది ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. రాజధానిలో 119 కోట్లతో సాంస్కృతిక కేంద్రం అయితే ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలుగు అది కూడా ఎలా అంటే తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఈ విధంగా ఇవ్వటం జరిగింది. నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టు ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కీలక నిర్ణయాలు ఏం తీసుకున్నారు ఏంటి అనే దాని మీద కనుక మనం డీటెయిల్స్ చూస్తే ఒకసారి రాజధాని అమరావతిలో 119.27 కోట్లతో తెలుగు సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 59వ సమావేశంలో కొన్ని ప్రతిపాదనలకైతే ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. రాజధానిలో మరో 3 సంస్థలకు 8.80 ఎకరాలను కేటాయించినట్టుగా తెలుస్తోంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్లు, అలాగే తొళ్ళూరు ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి భూమి తీసుకున్నందుకు ఆ సంస్థకు పరిహారంగా 3 ఎకరాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన శిక్షణా సంస్థ ఏపీఎస్ఐఆర్డి అండ్ పిఆర్కి 5 ఎకరాల చొప్పున కేటాయిస్తూ అథారిటీ అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలకు సంబంధించి టవర్లలో మెకానికల్, ఎలక్ట్రికల్, పంప్లింగ్ పనులకు 2,316 కోట్లతో అయితే టెండర్లు పిలిచేందుకు కూడా ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే పర్యాటకులను ఆకట్టుకునేలా కూడా రాజధాని నిర్మాణాల పురోగతి, అలాగే ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద సీఎం అయితే సమీక్షా సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా అమరావతిని అయితే అభివృద్ధి చేయాలి అంటూ ఆయన సంబంధిత సిఆర్డీఏ అధికారులకు కానీ కొంతమంది అక్కడ మంత్రులకు కానీ ఆయన సూచించడం జరిగింది. నీరుకొండ వద్ద 167 ఎకరాల్లో పర్యాటక ప్రాజెక్టును చేపట్టాలన్నారు. అట్లాగే పర్యాటకుల్ని ఆకట్టుకునేలాగా ప్రణాళికలు రూపొందించడంతో పాటు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్నట్టుగా వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే దీనికి సంబంధించి అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. నిన్న నిర్వహించిన సిఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ముగ్గురాయి ఎగుమతులపై ఆంక్షలొద్దు అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మంగంపేట సరకు ఆపేస్తే ఏపీ ఎండీసీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది, ప్రతిపాదనకు పక్కన పెట్టండి అంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. అయితే ముగ్గురాయికి సంబంధించి ఎగుమతులపై ఆంక్షలొద్దు అంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే లేఖ రాశారు. దీనివల్ల ఏంటంటే మంగంపేట సరుకు ఆపేస్తే ఏపీ ఎండీసీపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది, కాబట్టి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టండి ప్లీజ్ అంటూ కేంద్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ అయితే రాశారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏమింది అనేది ఒకసారి కనుక మనం చూస్తే పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 13న అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మొత్తానికి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనేదాన్ని 3వ విడతగా ఒక్కో రైతుకు కేంద్రం 2,000, రాష్ట్రం 4,000 అన్నట్టుగా ఇదంతా కూడా 13వ తారీఖున జమ అవుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే గన్నవరం నియోజకవర్గంలో నిధుల విడుదల హాజరు కానున్న సీఎం అంటూ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్న
ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని రైతుల ఖాతాల్లో ఈ నిధులు జమ చేయనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మూడో విడత కింద రాష్ట్రంలో 46.80 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 6,000 చొప్పున మొత్తం 2,808 కోట్లు అందనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందులో పీఎం కిసాన్ కింద కేంద్రం అయితే 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 4,000 చొప్పున జమ చేస్తాయి అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే దీనికి సంబంధించి ఇచ్చారు పేజ్ నెంబర్ 10లో. అయితే అస్సాంలోని గువాహటిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రారంభిస్తే, ఇక్కడ మన కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 13వ తారీఖున ప్రారంభిస్తారు. రైతుల మూడో విడతకు సంబంధించిన నిధులు అయితే జమ చేస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్, ఉమ్మడి పౌర స్మృతికి సమయం ఆసన్నమైంది అన్నట్టుగా షరియత్ నిబంధనలు రద్దు కోరిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు అయితే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి పౌర స్మృతికి సమయం అయితే ఆసన్నమైంది అన్నట్టుగా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఒకసారి మనం ఏమిటి అనేది కనుక చూస్తే, గాడి తప్పుతున్న ఉన్నత విద్య అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, 6 విశ్వవిద్యాలయాలకు ఏడాదిన్నరకు పైగా ఇన్ఛార్జ్ వీసీలే ఉన్నారట. అయితే ఆర్జీయూ కేటీవీసీ డైరెక్టర్లు రాజీనామా చేసిన వారే కొనసాగింపు, వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ వాళ్లే కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్లో నియమించిన ఈసీలతోనే నెట్టుకొస్తున్న వైనం అన్నట్టుగా ఉంది. అయితే కొలిక్కిరాని పోస్టుల భర్తీ అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి మనం చూస్తే, అవిశ్వాస తీర్మానంపై చర్చకు 10 గంటలైతే కేటాయించినట్టుగా తెలుస్తోంది. స్పీకర్పై నోటీసును అనుమతించిన లోక్సభ, అధికార విపక్షాల వాగ్వాదం, ఓం బిర్లాపై ప్రభుత్వ ఒత్తిడి ఉందన్న ప్రతిపక్షాలు, సభా గౌరవాన్ని కాపాడేందుకే మా యత్నం అంటూ గగోయ్ చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు స్పీకర్, ఆ ఉద్దేశంతోనే మేమైతే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టుగా వాళ్ళు ప్రతిపక్షాలు చెప్తుంటే, కాదు ఆయనేమి ఏకపక్షంగా వ్యవహరించట్లేదు, ఏం చేసినా కూడా సభా గౌరవాన్ని కాపాడేందుకే ఆ విధంగా చేయటం జరిగింది అన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా, అయితే దీనికి సంబంధించి డిస్కషన్ 10 గంటల పాటు జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అంటే, 2028 వరకు జలజీవన్ మిషన్ కాల పరిధి పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం. అయితే నిన్న కేంద్ర కేబినెట్లో జలజీవన్ మిషన్కు సంబంధించి 2028 వరకు జలజీవన్ మిషన్కు సంబంధించిన కాల పరిధి అయితే పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర సాయం అయితే 3.59 లక్షల కోట్లకు పెంచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం కలగనుంది. దీనివల్ల ఏంటి అంటే, దీనికి కేంద్ర సాయానికి సంబంధించి 3.59 లక్షల కోట్లకు పెంచినట్టు తెలుస్తుంది. రాష్ట్రాలకు 1.51 లక్షల కోట్ల అదనపు ప్రయోజనం అయితే దీని ద్వారా కలుగుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, రాష్ట్రమంతటా జనసేన ఆవిర్భావ వేడుకలు జిల్లా కేంద్రాలతో పాటు మండలాలు, నగరాలు, పంచాయతీల్లోనూ నిర్వహించాలి అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే పిలుపునివ్వడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలి అన్న ఉద్దేశంతో, అంటే వాళ్ళు పార్టీకి సంబంధించి రాష్ట్రానికి ఒకే దాని దగ్గర నిర్వహించేవాళ్ళు పిఠాపురంలో అనుకున్నారు 14వ తారీఖు. బట్ ఎండల ప్రభావం ఉంది, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి, మళ్ళీ ఇబ్బందులు ఏమైనా కలుగుతాయేమో అన్న ఉద్దేశంతో, ప్లస్ ఉద్యమీ కార్యక్రమం, జనసేనకి సంబంధించిన ఉద్యమీ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా దాని మీద పవన్ కళ్యాణ్ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది. ఆ 2 కారణాల వల్ల ఇది ఎక్కడికక్కడ నిర్వహించుకోవాలి అన్నట్టుగా జిల్లాలు కానీ మండల స్థాయిలో కానీ ఎవరికి వాళ్ళు నగరాలు పంచాయతీల్లోనూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా నిర్వహించుకోవాలి అన్నట్టుగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. సేవా కార్యక్రమాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అన్నట్టుగా ఆయన కోరినట్టుగా తెలుస్తోంది. అయితే జెన్జీ అనే నినాదంతో వాళ్ళైతే చెయ్యాలి అని చెప్పి నిర్వహించారు, గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఏం చేశారు అంటే, ఎక్కడికక్కడ చేసుకోండి అన్నట్టుగా
ఆయన పిలుపునివ్వడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అయితే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూస్తే, యుక్త వయసులోనే అవయవాల వైఫల్యం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. జీవన్ దాన్లో నమోదు చేసుకున్న వారిలో వీరే అధికం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. నేడు రేపు కలెక్టర్ల సదస్సు, ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్షలు సమావేశాలు ఈరోజు అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ బుధవారం నుంచి 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. CCLA స్వాగతోపన్యాసంతో ప్రారంభమయ్యే సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ప్రసంగిస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మొదటి రోజు స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాల్లో భాగంగా పేదరిక నిర్మూలన, నైపుణ్య అభివృద్ధి, జలభద్రత, వ్యవసాయంలో టెక్నాలజీ, GSDPలో జిల్లాల వారి సాధించిన లక్ష్యాలపై చర్చించనున్నారు. అయితే మొదటి రోజు ఈ 2047కు సంబంధించి 10 సూత్రాల్లో భాగంగా ఉన్నటువంటి అంశాల మీద అయితే ఈరోజు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే డిజిటల్ గవర్నెన్స్ అమల్లో భాగంగా ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, డేటా డ్రైవ్ అండ్ గవర్నెన్స్, పెట్టుబడి ప్రతిపాదనల గ్రౌండింగ్పై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక రెండో రోజుకు సంబంధించి ప్రజా ఆరోగ్యం, సంక్షేమ పథకాలు, సూపర్ 6 అమలు, తాగునీటి ప్రణాళికలు, భూపరిపాలన, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అంశాలైతే రెండో రోజు చర్చిస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం శాంతి భద్రతలపై డీజీపీ ప్రెజెంటేషన్ ఇస్తారు. జిల్లా ఎస్పీలు దీనికి హాజరు కానున్నారు అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ రోజు రేపు అయితే కలెక్టర్లతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. మొదటి రోజు ఏం జరుగుతుంది, రెండో రోజు ఏ అంశాల మీద చర్చిస్తారనేది కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఏపీలో అనుకూల వాతావరణం అంటూ ముంబైలో పెట్టుబడిదారులతో పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ అయితే మాట్లాడడం జరిగింది. ముంబైలో జరిగినటువంటి పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆయన ఏం చెప్పారు అంటే, పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అమరావతి ఏపీ మొత్తం కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి పర్యాటక రంగానికి సంబంధించి పెట్టుబడులు పెట్టండి అన్నట్టుగా ఆయన కోరటం జరిగింది. అది దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, నేత్రపర్వంగా ఖాద్రీసుడి రథోత్సవం అంటూ భక్తజన సంద్రంలా కదిరి పురవీధులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ రథోత్సవం అయితే మంగళవారం నేత్రపర్వంగా సాగింది అంటూ దానికి సంబంధించిన వార్త కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఇచ్చారు. అయితే నెక్స్ట్ లాస్ట్ వార్త ఈనాడుకు వచ్చేసరికి, అన్నదాతకు AI అండదండలు అన్నట్టుగా AIMS యాప్ ద్వారా రైతన్నలకు పలు సేవలు అయితే అందనున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు, చీడపీడలు తెలుసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 5.50 లక్షలకు పైగా డౌన్లోడ్లు అనుబంధ శాఖల్ని అనుసంధానిస్తే మరింత ప్రయోజనం కలిగే అవకాశం ఉంది అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ వచ్చేసరికి, ప్లేయర్కు 6 కోట్లు అన్నట్టుగా T20 ప్రపంచ కప్ విజేత బృందానికి BCCI 131 కోట్ల నజరానా అయితే ప్రకటించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ క్రూడ్ కూల్ బుల్ చెల్ అన్నట్టుగా సెన్సెక్స్ 640 పాయింట్లు అప్, 234 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ అన్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇదే సరైన సమయం, దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సిన సమయం వచ్చిందంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే, అర్హులెవరిని తొలగించాం, పశ్చిమ బెంగాల్లో అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించబోమని CEC జ్ఞానేష్ కుమార్ అయితే స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అన్ని అర్హతలు ఉంటే ఖచ్చితంగా ఉంటారు, తొలగించే ప్రసక్తే లేదు అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే 2028 వరకు జల్ జీవన్ మిషన్ పొడిగింపు అన్నట్టుగా జల్ జీవన్ మిషన్ను 2028 డిసెంబర్ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. పుతిన్కు ట్రంప్ ఫోన్ అంటూ పశ్చిమాసియా సంక్షోభంపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ రష్యా అధ్యక్షులు పుతిన్తో ఫోన్లో గంట పాటు మాట్లాడారు ఈ అంశం మీద అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఇక మెయిన్ వార్తకు సంబంధించి, ఈ సాక్షి పేపర్కి సంబంధించి మెయిన్ వార్త కనుక ఒకసారి మనం చూస్తే, సర్కారు వైద్యానికి సుస్థి,
సర్కారు వైద్యానికే సుస్థి చేసిందట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల అవస్థలు వర్ణనాతీతం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి ఒకసారి మనం చూస్తే, వైద్యులే కాదు సిబ్బందికి కూడా కొరతే అన్నట్టుగా, మందుల్లో బయట కొనుక్కోవాల్సిందే, బెడ్ల కొరత, ఒక బెడ్పై 2 రోగులు, కనిపించని వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు, అక్కడక్కడ ఉన్న రోగి బంధువులే వార్డు బాయ్లు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇది వీళ్ళు ఇచ్చారు అనేది కాక, నిజంగా అక్కడ మౌలిక గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి అక్కడ గనక మౌలిక సదుపాయాలు గనక నిజంగా కొదువ అక్కడ లేకపోతే మాత్రం అధికారులు కానీ ప్రభుత్వం కానీ అక్కడ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది సాక్షి వాళ్ళు చెప్పారా, ఆంధ్రజ్యోతి వాళ్ళు చెప్పారా, ఇంకొకళ్ళు చెప్పారా అనే విషయం పక్కన పెడితే, ఇలాంటి సమస్యలు కనుక వెలుగులోకి వస్తే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుంది అనే దాని మీద ఫుల్ క్లారిటీ అయితే ఇవ్వాల్సిన అవసరం ఏంది. ఇలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నిజంగానే అక్కడ జరుగుతుందా లేకపోతే ఏంటి అనే వాస్తవాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధికారులు నిజంగా దీని మీద క్లారిటీ అయితే ఇవ్వాలి. నిజంగా అక్కడ అలాగే జరుగుతుందా, మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించలేకపోతున్నారు అనే దాని మీద కూడా ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అప్పు దొరికితేనే ఆరోగ్యం అన్నట్టుగా హెడ్లైన్తో వెళ్ళిచ్చారు. అపర సంజీవని ఆరోగ్యశ్రీకి అప్పుల తిప్పలు, ఆసుపత్రుల బకాయిలు చెల్లింపునకు అప్పు తేవాలంటున్న చంద్రబాబు సర్కారు అంటూ హెడ్లైన్తో కూడిన ఇచ్చారు. అయితే 3,000 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ అల్టిమేటం ఇచ్చింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, హోటల్ హడల్ అంటూ ఈ గ్యాస్కి సంబంధించిన ఒక వార్త అయితే ఇచ్చారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై ఆంక్షలతో హోటళ్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. వంట గ్యాసే ఫస్ట్ అన్నట్టుగా, మన ప్రజలు ఇబ్బంది పడొద్దు, చమురు గ్యాస్ సరఫరా ధరల విషయంలో సమన్వయంతో పనిచేయండి అంటూ కేంద్ర మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. దాడులు ఉధృతం అంటూ అమెరికాపై ఒత్తిడి పెంచడానికి ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ అయితే క్షిపణుల వర్షం కురిపించింది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది సాక్షికి సంబంధించి. ఆ వార్త కూడా ఏంటి కనుక ఒకసారి మనం చూస్తే, బాబు అప్పుల చిట్ట 3,33,321 కోట్లు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. అప్పులు చేయడంలో సీఎం చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డు కొట్టేశారు అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్, సిహెచ్సిలో సోమిరెడ్డి అనుచరుల వీరంగం అంటూ రేడియాలజీ సిబ్బందిపై టీడీపీ ముఖల దాడి అంటూ ఇంకొక వార్త అయితే ఇచ్చారు. అయితే వివేక హత్య కేసులో కొత్త నిందితులు ఎవరూ లేరు అంట, మరింత దర్యాప్తు అవసరం లేదన్న సిబిఐ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. నెక్స్ట్, శ్రీవారినే నిలువునా దోచేస్తున్నారు, చంద్రబాబు ప్రభుత్వంలో మరో హేయం అంటూ తిరుమల పరకామణులు చోరీల పరంపర అయితే ఇంకా ఉంది అన్నట్టుగా అయితే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, ప్రతిపక్ష నేతకు అవకాశం ఇవ్వలేదు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అయితే ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపలే ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఈ రోజు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారట. ఏ అంశం మీద అనేది ఎవరు కానీ ఉదయం 11 గంటలకు అయితే ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. అంటే లేటెస్ట్ టాపిక్లకు సంబంధించి ఆయన మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉదయం 11 గంటలకు అయితే సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సాక్షి పేపర్కి సంబంధించిన హెడ్లైన్స్ ఈ విధంగా ఉంటాయి. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతికి వచ్చేసరికి ఫస్ట్ హెడ్లైన్, కల్తీ పాలను ఇంట్లోనే గుర్తించండి ఇలా అంటూ ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. పుస్తకాలు, కరపత్రాలతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రచారం అయితే నిర్వహిస్తోందట. కల్తీ ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఇచ్చారు. ఎట్టకేలకైతే ఈ విధంగా అయితే ఒక టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. 1800-425-3857 లేదా 08645 లేదా 297-245 అనే ఒక 2 నెంబర్లను అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా దీనికి సంబంధించి ఎలా గుర్తించాలి, ఏంటి కల్తీ పాలు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కల్తీ పాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, వంట గ్యాస్ సంక్షోభం అంటూ దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కొరత హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది అన్నట్టుగా తెలుస్తోంది. చైనా ఎఫ్డిఐలకు పచ్చ జెండా, ముందస్తు అనుమతి లేకుండా 10% వరకు పెట్టుబడులకైతే ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. అలాగే 13న పీఎం కిసాన్ నిధుల విడుదల, గువాహటిలో మీట నొక్కనున్న మోదీ అన్నట్టుగా ఇంకొక వార్త ఉంది. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. ఆ న్యాయాధికారులను ప్రశ్నించొద్దు అంటూ, అలాంటి ధైర్యం కూడా చేయొద్దు అంటూ బెంగాల్ ప్రభుత్వంతో పాటు ఎన్నికల
ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కొత్తగా ఏమీ తేలలేదు అంటూ కొత్త నిందితులు లేరు, ఆధారాలు లేవు, తదుపరి దర్యాప్తు అంశాన్ని ముగించండి. వివేక హత్య కేసులో 3వ అనుబంధ తుది అభియోగ పత్రం దాఖలు చేసిన సిబిఐ అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక మే 1 నుంచి జనగణన అన్నట్టు స్వీయ నమోదుకు పబ్లిక్ పోర్టల్ తొలిసారిగా పూర్తి డిజిటల్ విధానంలో జనాభా లెక్కలు సీఎంకు వివరించిన సెన్సెస్ డైరెక్టర్ నివాస్ అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. నెక్స్ట్ పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలన అంటూ 11 కార్పొరేషన్ల బాధ్యత కలెక్టర్లకు అప్పగించినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ 75 మున్సిపాలిటీలు నగర పంచాయతీలకు కూడా ప్రత్యేక అధికారులు వచ్చారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్ స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు అంటూ ఆయనపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది అంటూ రాహుల్కు మాట్లాడే ఛాన్స్ ఇవ్వరు అంటూ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం మీద చర్చలో విపక్ష సభ్యులైతే విమర్శలు గుప్పించారు. అయితే రాహుల్కు సభ అంటేనే గౌరవమే లేదంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా దీనికి సంబంధించి మాట్లాడటం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ టౌన్ ప్లానింగ్లో అవినీతిపై వేట అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూస్తే 13 కార్పొరేషన్లో ఏసీబీ సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. రాత్రి వరకే అయితే సోదాలు జరిగాయి, నేడు కూడా అవి కొనసాగుతాయి అన్నట్టుగా అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే తెలుగు వైభవాన్ని చాటేలా అమరావతి అంటూ యుద్ధ ప్రభావం పడకుండా సన్నద్ధంగా ఉండాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీనిపై మాట్లాడడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పాలి, 40 మంది ఎమ్మెల్యేలను పిలిచి హెచ్చరించా, 15 మంది ద్వారికొచ్చారు, మిగిలిన వారు మారలేదు, త్వరలో 4-5గురిపై వేటు తప్పదు అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లోపే కఠిన నిర్ణయాలు, మంత్రులతో ప్రత్యేక భేటీలో సీఎం స్పష్టం చేశారన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ హెడ్లైన్ కనుక మనం చూస్తే వెలుగు పేపర్లో యూఏఈలో అతిపెద్ద రిఫైనరీ ఇరాన్ డ్రోన్ దాడి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. రోజుకు 9.22 లక్షల బ్యారెళ్ల ముడి చమురు శుద్ధి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి గ్యాస్ సంక్షోభం అంటూ హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. యుద్ధం ఎఫెక్ట్తో దేశంలో కమర్షియల్ సిలిండర్ల కొరత అయితే ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ముంబైలో 20% హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లోనూ అదే పరిస్థితి నెలకొంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ యుద్ధం త్వరలోనే ముగుస్తుంది అంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన, మళ్ళీ తర్వాత మాట మార్చేశారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ యుద్ధం ఆపడం ట్రంప్ చేతుల్లో లేదు అంటూ ఎప్పుడు ముగించాలో తేల్చేది మేమే అంటూ ఇరాన్ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ 6 గ్యారంటీలపై ప్రైవేటు బిల్లు పెడతామంటూ హామీలిచ్చి ప్రజలను కాంగ్రెస్ ఎట్లా మోసం చేసిందో సభలో ఎండగడతామంటూ కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అంటూ స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి నేడు లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ గుడ్డు రేటు డౌన్ అంటూ రాష్ట్రంలో ₹4.25 ధర అయితే గుడ్డు ధర పడిపోయినట్టుగా తెలుస్తోంది. పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోవటం వల్లే ధర తగ్గింది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. కూల్చిన చోటనే ఇండ్ల జాగాలు, వెలుగుమట్ల భూముల్లో 9 ఎకరాలు కేటాయింపు అంటూ 311 మంది అర్హులకు 75 గజాల చొప్పున స్థలం, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కలెక్టరేట్లో టోకెన్లు పంపిణీ చేసిన అధికారులు. ఇవాళ 3 మంత్రుల చేతుల మీదుగా పట్టాలు అయితే అందజేత, జాగాలున్న మిగతా 101 మందికి సొంతూరులోనే ఇండ్లు మంజూరు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఒకసారి చూస్తే వేరే వార్తకు సంబంధించి బార్డర్ దేశాలకు FDI రూల్స్ సడలింపు అంటూ కేంద్ర కేబినెట్ అయితే నిన్న భేటీ అయ్యి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కఠిన నిబంధనలు సవరించి పెట్టుబడులకు మార్గం అయితే సుగమం చేశారన్నట్టుగా తెలుస్తోంది. ఈ వెలుగు పేపర్కి సంబంధించి లాస్ట్ వార్త వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి అయితే దోహదం అన్నట్టుగా తెలుస్తుంది. టెక్నాలజీ స్కిల్స్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది, ఉద్యోగ ఉపాధి వృద్ధికి అవకాశం ఉంది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూసాం కదా. ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.